ఎండి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు ఘనంగా గంగవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు. వినాయక చవితి సందర్భంగా 3 జిల్లాల నుంచి 25 జట్లు పాల్గొన్న వైనం. కోవూరు మండల పరిధిలోని గంగవరం గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ పందాలు ప్రతి ఏటా నిర్వహించబడుతూ వస్తున్నాయి. ఈసారి కూడా ఆ మారి ప్రేమ్ కుమార్, చింతల బాబు, తలారి శ్రీనివాసులు సమన్వయంతో పందాలను ఘనంగా నిర్వహించారు. ఈ పందాల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మొత్తం 25 ఎద్దుల జట్లు పాల్గొని తమ ప్రత్యేక శైలి, వేగం, శక్తి, సమన్వయాన్ని ప్రదర్శించాయి. ప్రతి జట్టు తనదైన శిక్షణతో శక్తివంతమైన ఎద్దులతో పందాలలో విజయం సాధించేందుకు పోటీ పడ్డాయి. ప్రత్యేకించి పందాలు ప్రారంభమయ్యే సమయంలో గ్రామస్తుల ఉత్సాహం, చప్పట్లతో ఊపు ఎక్కువైంది. పందాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. పందాలకు తోడు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, డప్పు చప్పుళ్ళు, డోళ్లు, కర్రసాములు వంటి స్థానిక కళలు కూడా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా చేర్పించాయి. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు అతి ఉత్సాహంగా సమన్వయంతో పందాలను విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ తరహా పందాలు కేవలం ఆటపాటలకే కాకుండా గ్రామీణ క్రీడల పరిరక్షణకు, యువతలో ఐక్యతా భావం పెంపొందించేందుకు దోహదం చేస్తాయంటూ పలువురు అభిప్రాయపడ్డారు. పోటీల చివరిలో విజేతలకు గుర్తింపు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. మొత్తం కార్యక్రమం గ్రామం మొత్తం ఒకటైనట్టు ఉత్సాహభరితంగా సాగి విజయవంతమైంది. మొదటి బహుమతి దాత నాయుడు గారు ఈరోజు గంగవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు జూనియర్ విభాగంలో నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను రాష్ట్ర స్థాయిలో పలు జిల్లాల నుంచి, పలు మండలాల నుంచి సుమారు ఒక 30 జతలు ఎద్దుల పందాలు రావడం జరిగింది. ఇలాగా ఈ పక్కేలమ్మ గుడి దగ్గర పెట్టడం జరిగింది. ఇలాగే కొన్ని ఇంకా ఎన్నో ఎద్దుల పందాలు జరపాలని మనస్ఫూర్తిగా గంగవరం యువతకి ఎన్నో ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను.